రైతు కోసం బీజేపీ భరోసా అంటూ బీజేపీ అటు రాష్ట్ర నాయకత్వం కూడా ఒకవైపు, అటు పూర్తి బస్సు యాత్ర చేపట్టింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా సందర్శిస్తున్నాం. కుల్కచల్లో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మనతో మాట్లాడడానికి ఎంపీ డీకే అన్న గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం విజిట్ చేస్తున్నారు, ఎటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి, ఏం చెప్తారు? చాలా దారుణంగా ఉంది రైతుల పరిస్థితి. ఒక్కొక్క రైతు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధని చెప్తుంటే చాలా బాధ అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణ రైతులు ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారంటే నిజంగా అసలు శోచనీయం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రైతుల పట్ల ఎందుకు ఇంత అంటే కక్ష సాధింపులు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. వారు ఎందుకు ఈరోజు పెద్ద ఎత్తున ఫ్యూచర్ సిటీ అని దాని మీద దీని మీద రియల్ ఎస్టేట్ మీద ఉన్నటువంటి దృష్టి మన రైతుల యొక్క పరిస్థితుల పైన ఎందుకు లేదు? వాళ్ళు కొన్నటువంటి అంటే వాళ్ళు ఈరోజు మార్కెట్‌లో కొనాల్సినటువంటి ధాన్యం దాదాపు కొన్ని చోట్ల 45 రోజులైంది. కొన్ని చోట్ల 30 రోజులైంది. ఇన్ని రోజుల నుంచి కూడా ధాన్యాన్ని కొనకుండా ఎందుకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ తెలుసు మనకు పంట ఎప్పుడొస్తదో. ఇదేం కొత్త కాదు ఈ సంవత్సరము. ప్రతి సంవత్సరము పంట చేతికి ఎప్పుడొస్తదో ప్రభుత్వానికి తెలియంది కాదు. మరి ఎందుకు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆలస్యం చేయడము? రైతులను రోడ్డున పడేయడము. వాళ్ళ ధాన్యం వానకు తడిసి, ఎండకు ఎండి ఈరోజు తీవ్రమైనటువంటి బాధల్లో రైతున్నాడు. ఒకరు చెప్తున్నారు నెల రోజులైంది. నేను పంట 300 బ్యాగులు నావి. ఇప్పటిదాకా బ్యాగులు ఇస్తలేరు. నెల రోజుల నుంచి ఇంట తిరుగుతున్నా అని చెప్తున్నాడు. ఇంకా రైతులు మేము 15 రోజులైంది, 20 రోజులైంది ధాన్యం తీసుకొచ్చి ఇప్పటిదాకా మాది కొంటలేరని చెప్తున్నారు. సంచులు ఇస్తలేరని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఇక మామూలుగా దబ్బడము ఏదైతే సుత్తిలి ఉంటుందో అది ప్రభుత్వం ఇవ్వాలా, వీళ్ళు ఇవ్వాలా, పిఎస్సిఎస్ కానీ ఐకేపీ వాళ్ళు కానీ. అది కూడా కనీసం అవి కూడా వాళ్ళకి రైతులకు ఇస్తాం, వాళ్ళే కొనుక్కోదు. మాకు ఇవ్వకపోయినా పర్లేదు, మేమే కొనుక్కొచ్చుకొని చేస్తున్నాం, మా ధాన్యం తీసుకుంటే చాలు అంటున్నారు పక్క రైతులు. అసలు అది కూడా రైతులే సొంతంగా పెట్టుకుంటున్నారు. ఇవాళ రైతులు ఒక్కొక్క క్వింటాల్కి రైతులు చెప్పేటటువంటి మాటలు చూస్తే ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోల ధాన్యం తరుగు తీస్తున్నారు. అంటే ఈరోజు ఏమైతే ఎంత నష్టపోతున్నాడు ఒక్కొక్క రైతు, ఒక క్వింటాల్ దగ్గర రైతు ఎంత నష్టపోతున్నాడు. ఇచ్చే రైతు బంధు, రైతు భరోసా చెప్తున్నాడు, అసలు ఆ తరుగు కూడా సరిపోదు. ఆ తరుగు కూడా సరిపోతే ఇచ్చే 6,000 రూపాయలు ఎకరాకు వచ్చే తరుగు కూడా సరిపోదు. 6,000 రూపాయలు ఈరోజు బోనస్ అంటారు. బోనస్ అనేది మనం అది కేవలం కాగితాలకే పరిమితం అయిపోయింది. అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చింది, అందుకే కొంత ఆలస్యం అవుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు దానికి తగినటువంటి ప్రణాళిక కూడా ముందు ఉండాలి కదా. దిగుబడి వస్తుందనేది కూడా ముందే తెలుసు కదా ప్రణాళిక. రైతు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం పని చేస్తున్నారు గ్రౌండ్లో? వాళ్ళు చేస్తున్న పని అది కదా. మరి వాళ్ళకి ముందే తెలుసు కదా ధాన్యం ఈసారి దిగుబడి ఎక్కువ వస్తుంది, దానికి తగిన ఏర్పాటు చేసుకోవాలి కదా. ఈ ప్రభుత్వం నిట్ట నిలువుగా ఫెయిల్ అయిపోయింది. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం కూడా అసలు ఆసక్తి లేదు, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు. కంప్లీట్ నిర్లక్ష్యం, కక్ష సాధింపు చర్యలకు జరుగుతున్నట్టు రైతుల మీద చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రైతుల ఘోష అసలు వాళ్ళకి పట్టలేదు. రైతుల బాధ ఈ ప్రభుత్వానికి అసలు అర్థమే అయితలేదు. ముఖ్యమంత్రి గారు కేవలం పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్ ఐటెంలు రాయించుకోవడం తప్పితే వాస్తవంగా గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితులు వేరే, వాళ్ళు రాయించి చెప్పేటటువంటి పరిస్థితులు వేరే. ఒక్కొక్క రైతు గోస వింటుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఏంది ఒకసారి వినాలి వాళ్ళు. మంత్రులు వచ్చి ఒక్కొక్క రైతు దగ్గర, ఒక్కొక్క ఈ కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చి ఏ విధంగా కొంటున్నారు, వాళ్ళు ఏం బాధపడుతున్నారు, ఎంత నష్టపోతున్నారు, రైస్ మిల్ దగ్గర ఎంత నష్టపోతున్నారు, ఈరోజు 41 కిలోలు తీసుకుంటున్నారు, అక్కడ పోయినాక 4 కిలోలు తీసేస్తున్నాడు. అంటే ఈరోజు రైతుకు పట్టించుకునే నాదుడే లేదని చెప్తున్నారు రైతులు. మమ్మల్ని అడిగే తోడే లేదు, పట్టించుకునేవాడే లేదని చెప్తున్నారు రైతులు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. రైతుల పక్షాన వెంబడే నిలబడి ఈ తరుగును ఏ విధంగా అన్యాయంగా ఈరోజు దోచుకుంటున్నారో ఆ తరుగును దోచుకోకుండా దాన్ని నిలిపివేయాలి. ఎంబడే రైతులకు ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ కొనుగోలు కేంద్రాల్లో ఎంబడే వాళ్ళకి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది అసలు రైతుల కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వచ్చాము. రైతుల బాధ వినాలి అని చెప్పి అంటున్నారు. అసలు దానికి చెప్పిన దానికి చేసిన దానికి కూడా పొంతం లేదంటున్నారు డీకే అన్న గారు. మనతో పాటు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ విజిట్ చేశారు, అందరితో మాట్లాడినట్టున్నారు, ఏం చెప్తున్నారు, ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది, డిపార్ట్మెంట్ చెప్పేదానికి ప్రాక్టికల్గా గ్రౌండ్ పొజిషన్ చాలా డిఫరెంట్గా ఉంది. మేజర్గా ఏంటంటే వాళ్ళకు మన బ్యాగులు ఇవ్వట్లేదు, గన్ని బ్యాగ్స్, తర్వాత మిగతా వాళ్ళకి కొనట్లేదు. అది ఇప్పుడు ఈరోజు ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వస్తున్నా అని తెలిసి రాత్రిపూటనే 10,000 బ్యాగులు పంపించారంట. అంటే ఇప్పుడు ముందు ప్లాన్ ఏం లేదు, వాళ్ళు కొనట్లేదు, రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఇంకోటి ఒక్కొక్క క్వింటల్కు ఒక 10 కేజీలు తరుగు తీసేస్తారు, అది చాలా అన్యాయం.
అంటే 10% కట్ చేస్తారు. ఆ 10% కట్ చేసి దాన్ని ఏం చేస్తారో ఎవరికీ అర్థమైతలేదు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్‌కి మేము డిమాండ్ చేసేది ఒకటేంటంటే ఇమ్మీడియేట్‌గా ఏదైతే రా మెటీరియల్ మన రైస్, ప్యాడీ అవైలబుల్ ఉందో అవన్నీ కొనాలే. ఈ తరుగు తగ్గియాలే. తర్వాత ఈ ప ప ఫార్మర్స్‌కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొందరగా తీసుకొని, ఎందుకంటే వర్షాకాలం మళ్ళీ వస్తుంది కాబట్టి అంత లోపలనే మొత్తం అవైలబుల్ ఉన్న రైస్ అంతా కొనాలనేది మా డిమాండ్. తర్వాత ఈ తరుగు కూడా ఇమ్మీడియేట్‌గా తగ్గియాలి. రైతులకు చాలా ఇబ్బందులున్నాయి. కాబట్టి గవర్నమెంట్ మిషనరీ మొత్తం ఈ డిస్ట్రిక్ట్స్‌లో అన్నీ తిరిగి ఎక్కడెక్కడ ఏది అవైలబుల్ ఉందో కలెక్టర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తం ప్యాడీ ప్రొక్యూర్ చేయాలనేది మాది డిమాండ్. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తరుగు ఎక్కువ తీసుకున్నారు. తరుగు తీసేదాన్ని కూడా తక్కువ చేయాలి. గవర్నమెంట్ అంతా కొనుగోలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్క రైతులకు సంబంధించి వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి వాటికి సంబంధించి కూడా వీలైనంత తొందరగా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలి అని చెప్పి అటు ఎంపీ డీకే అన్న గారు, ఎమ్మెల్సీ మల్క కుమర గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, ఆర్టీవీ, పరిగి. రైతు కోసం బీజేపీ భరోసా అంటూ బీజేపీ అటు రాష్ట్ర నాయకత్వం కూడా ఒకవైపు, అటు పూర్తి బస్సు యాత్ర చేపట్టింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా సందర్శిస్తున్నాం. కుల్కచల్లో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మనతో మాట్లాడడానికి ఎంపీ డీకే అన్న గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, విజిట్ చేస్తున్నారు, ఎటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి, ఏం చెప్తారు? చాలా దారుణంగా ఉంది రైతుల పరిస్థితి. ఒక్కొక్క రైతు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధ అని చెప్తుంటే చాలా బాధ అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణ రైతులు ఇంత ఇబ్బంది ఎదుర్కొంటారంటే నిజంగా అసలు శోచనీయం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రైతుల పట్ల ఎందుకు ఇంత అంటే కక్ష సాధింపులు చేస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నది. వారు ఎందుకు ఈరోజు పెద్ద ఎత్తున ఫ్యూచర్ సిటీ అని దీని మీద రియల్ ఎస్టేట్ మీద ఉన్నటువంటి దృష్టి మన రైతుల యొక్క పరిస్థితులపైన ఎందుకు లేదు? వాళ్ళు కొన్నటువంటి అంటే వాళ్ళు ఈరోజు మార్కెట్లో కొనాల్సినటువంటి ధాన్యం దాదాపు కొన్ని చోట్ల 45 రోజులైంది, కొన్ని చోట్ల 30 రోజులైంది. ఇన్ని రోజుల నుంచి కూడా ధాన్యాన్ని కొనకుండా ఎందుకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ తెలుసు మనకు పంట ఎప్పుడు వస్తుందో, ఇదేం కొత్త కాదు ఈ సంవత్సరము. ప్రతి సంవత్సరము పంట చేతికి ఎప్పుడు వస్తుందో ప్రభుత్వానికి తెలియంది కాదు. మరి ఎందుకు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆలస్యం చేయడము, రైతులను రోడ్డున పడేయడము, వాళ్ళ ధాన్యం వానకు తడిసి ఎండకు ఎండి ఈరోజు తీవ్రమైనటువంటి బాధల్లో రైతున్నాడు. ఒకటి చెప్తున్నా, నెల రోజులైంది నేను పంట 300 బ్యాగులు నావి, ఇప్పటిదాకా బ్యాగులు ఇస్తలేరు, నెల రోజుల నుంచి ఇండ తిరుగుతున్నా అని చెప్తున్నాడు. ఇంకా రైతులు మేము 15 రోజులైంది, 20 రోజులైంది ధాన్యం తీసుకొచ్చి ఇప్పటిదాకా మాది కొంటలేరని చెప్తున్నారు, సంచులు ఇస్తలేరని చెప్తున్నారు. కొన్ని చోట్ల మామూలుగా దబ్బడము ఏదైతే సుత్తిలి ఉంటుందో అది ప్రభుత్వం ఇవ్వాలా, వీళ్ళు ఇవ్వాలా, పిఎస్సిఎస్ కానీ ఐకేపీ వాళ్ళు కానీ. అది కూడా కనీసం అవి కూడా వాళ్ళకి రైతులకు ఇస్తాం, వాళ్ళే కొనుక్కోదు, మాకు ఇవ్వకపోయినా పర్లేదు మేమే కొనుక్కొచ్చుకొని చేస్తున్నాం, మా ధాన్యం తీసుకుంటే చాలా అంటున్నారు పక్క రైతులు. అసలు అది కూడా రైతులే సొంతంగా పెట్టుకుంటున్నారు. ఇవాళ రైతులు ఒక్కొక్క క్వింటాల్కి రైతులు చెప్పేటటువంటి మాటలు చూస్తే ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోల ధాన్యంను తరుగు తీస్తున్నారు. అంటే ఈరోజు ఏమైతే ఎంత నష్టపోతున్నాడు ఒక్కొక్క రైతు, ఒక క్వింటాల్ దగ్గర రైతు ఎంత నష్టపోతున్నాడు. ఇచ్చే రైతు బంధు, రైతు భరోసా చెప్తున్నాడు, అసలు ఆ తరుగు కూడా సరిపోదు. ఆ తరుగు కూడా సరిపోతే ఇచ్చే 6,000 రూపాయలు, ఎకరాకు వచ్చే తరుగు కూడా సరిపోదు 6,000 రూపాయలు. ఈరోజు బోనస్ అంటారు, బోనస్ అనేది మనం అది కేవలం కాగితాలకే పరిమితం అయిపోయింది. అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చింది, అందుకే కొంత ఆలస్యం అవుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు దానికి తగినటువంటి ప్రణాళిక కూడా ముందు ఉండాలి కదా. దిగుబడి వస్తుందనేది కూడా ముందే తెలుసు కదా ప్రణాళిక. రైతు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం పని చేస్తున్నారు గ్రౌండ్లో, వాళ్ళు చేస్తున్న పని అది కదా. మరి వాళ్ళకి ముందే తెలుసు కదా ధాన్యం ఈసారి దిగుబడి ఎక్కువ వస్తుంది, దానికి తగిన ఏర్పాటు చేసుకోవాలి కదా. ఈ ప్రభుత్వం నిట్ట నిలువుగా ఫెయిల్ అయిపోయింది. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం కూడా అసలు ఆసక్తి లేదు, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు, కంప్లీట్ నిర్లక్ష్యం, కక్ష సాధింపు చర్యలకు జరుగుతున్నట్టు రైతుల మీద చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రైతుల ఘోష అసలు వాళ్ళకి పట్టలేదు. రైతుల బాధ ఈ ప్రభుత్వానికి అసలు అర్థమే అయితలేదు. ముఖ్యమంత్రి గారు కేవలం పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్ ఐటెంలు రాయించుకోవడం తప్పితే వాస్తవంగా గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితులు వేరే, వాళ్ళు రాయించి చెప్పేటటువంటి పరిస్థితులు వేరే. ఒక్కొక్క రైతు గోస వింటుంటే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒకసారి వినాలి, వాళ్ళు మంత్రులు వచ్చి ఒక్కొక్క రైతు దగ్గర ఈ కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చి ఏ విధంగా కొంటున్నారు, వాళ్ళు ఏం బాధపడుతున్నారు, ఎంత నష్టపోతున్నారు, రైస్ మిల్ దగ్గర ఎంత నష్టపోతున్నారు, 41 కిలోలు తీసుకుంటున్నారు, అక్కడ పోయినాక 4 కిలోలు తీసేస్తున్నాడు. అంటే ఈరోజు రైతుకు పట్టించుకునే నాదుడే లేదని చెప్తున్నారు రైతులు, మమ్మల్ని అడిగే తోడే లేదు, పట్టించుకునేవాడే లేదని చెప్తున్నారు రైతులు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి, రైతుల పక్షాన వెంబడే నిలబడి ఈ తరుగును ఏ విధంగా అన్యాయంగా ఈరోజు దోచుకుంటున్నారో ఆ తరుగును దోచుకోకుండా దాన్ని నిలిపివేయాలి. ఎంబడే రైతులకు ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ
ఆ కొనుగోలు కేంద్రాల్లో ఎంబడే వాళ్ళకి డబ్బులు చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. ఇది అసలు రైతుల కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వచ్చాము. రైతుల బాధ వినాలి అని చెప్పి అంటున్నారు. అసలు దానికి చెప్పిన దానికి చేసిన దానికి కూడా పొంతం లేదంటున్నారు డీకే అన్న గారు. మనతో పాటు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, విజిట్ చేశారు, అందరితో మాట్లాడినట్టున్నారు. ఏం చెప్తున్నారు, ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది, డిపార్ట్మెంట్ చెప్పేదానికి ప్రాక్టికల్‌గా గ్రౌండ్ పొజిషన్ చాలా డిఫరెంట్‌గా ఉంది. మేజర్‌గా ఏందంటే వాళ్ళకు మన బ్యాగులు ఇవ్వట్లేదు. గన్ని బ్యాగ్సు. తర్వాత మిగతా వాళ్ళు కొనట్లేదు. అది ఇప్పుడు ఈరోజు ఇక్కడికి ఇన్స్‌పెక్షన్‌కి వస్తున్నా అని తెలిసి రాత్రి పూటనే 10,000 బ్యాగులు పంపించారంట. అంటే ఇప్పుడు ముందు ప్లాన్ ఏం లేదు. వాళ్ళు కొనట్లేదు. రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఇంకోటి ఒక్కొక్క క్వింటాల్‌కు ఒక 10 కేజీలు తరుగు తీసేస్తుర్రు. అది చాలా అన్యాయం. అంటే 10% కట్ చేస్తుర్రు. ఆ 10% కట్ చేసి దాన్ని ఏం చేస్తారో ఎవరికీ అర్థమైతలేదు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్‌కి మేము డిమాండ్ చేసేది ఒకటేంటంటే ఇమ్మీడియేట్‌గా ఏదైతే రా మెటీరియల్ మన రైసు, ప్యాడీ అవైలబుల్ ఉందో అవన్నీ కొనాలి. ఈ తరుగు తగ్గియాలి. తర్వాత ఈ ప ప ఫార్మర్స్‌కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొందరగా తీసుకొని, ఎందుకంటే వర్షాకాలం మళ్ళీ వస్తుంది కాబట్టి అంత లోపలనే మొత్తం అవైలబుల్ ఉన్న రైస్ అంతా కొనాలనేది మా డిమాండ్. తర్వాత ఈ తరుగు కూడా ఇమ్మీడియేట్‌గా తగ్గియాలి. రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ మిషనరీ మొత్తం ఈ డిస్ట్రిక్ట్స్‌లో అన్నీ తిరిగి ఎక్కడెక్కడ ఏది అవైలబుల్ ఉందో కలెక్టర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తం ప్యాడీ ప్రొక్యూర్ చేయాలనేది మాది డిమాండ్. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తరుగు ఎక్కువ తీసుకున్నారు. తరుగు తీసేదాన్ని కూడా తక్కువ చేయాలి. గవర్నమెంట్ అంతా కొనుగోలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్క రైతులకు సంబంధించి వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి వాటికి సంబంధించి కూడా వీలైనంత తొందరగా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలి అని చెప్పి అటు ఎంపీ డీకే అన్న గారు, ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, ఆర్టీవీ, పరిగి.